షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇలా బోల్డ్ ఎంతమంది స్టార్స్తో కూడా యాక్ట్ చేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు సీరియల్స్తో మనందరినీ కూడా అలరిస్తూ ఉన్న యాక్టర్స్ జయశీల గారు. ఇప్పుడైతే సీరియల్స్తో కూడా మరి ముందుకెళ్తూ ఉన్నారు. మరి అంతే కదా, మేము ఫీల్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు రాలేదు. ఈ లోపల ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు. అయితే మరి వేటగాడిలో ఈ అవకాశం, ఈ జర్నీ కానీ, ఈ జర్నీ అంటే అప్పుడు బాగా సన్నగా అందంగా ఉండేదాన్ని. అంటే చెప్పుకోకూడదు మా అందం గురించి. అంటే రగ్గుడ్ క్యారెక్టర్ అనేది తెలుగులో మాత్రం చేయలేదు కదా. తెలుగు వాళ్ళు ఏమో చెప్తారంటే ఊరు వాళ్ళు ఇది చేయరు కదా, బయట ఊరు వాళ్ళు ఆదరిస్తారు. అట్లా మన తెలుగు వాళ్ళు. కానీ ఏ రోజు కూడా మీరు చేస్తున్న పాత్రలో ఇది ఇబ్బంది, అది లేదు, అది వద్దు అని అన్న సందర్భం ఏదైనా ఉంటుంది. అంటే మా యాక్టింగ్ పరంగా ఇబ్బంది కాదు. ఎక్కువ సినిమాలు ఇప్పటి వరకు చేసింది ఏ డైరెక్టర్? రామారావు గారి డైరెక్షన్లో చేశాను. వెంకటేశ్వర ఆ రోజులలో నన్ను బామ్మగారి క్యారెక్టర్ చేయించాడు. 20 ఏళ్ళప్పుడు, నా 20 ఏళ్ళ వయసులో బామ్మ క్యారెక్టర్ చేయించాడు. వేటగాడి సినిమాతో మీకంటూ మంచి అద్భుతమైన పాత్రతో ఒక గుర్తింపు అనేది కూడా వచ్చింది. ప్రతి ఒక్కదానికి మేము నలుగురం, నేను లేకపోతే చంద్రలేఖ చేసేది, నేను బిజీగా ఉంటే. ఓకే, అట్లా మాలో సర్కిల్ తిరిగి. సుమన్ గారి ఇన్సిడెంట్లలో కూడా అంటే అరెస్ట్ చేసింది కూడా మీ హస్బెండ్ అని కూడా మేము విన్నాము. సుమన్ నేను 10 గంటల వరకు యాక్ట్ చేశాము. యాక్ట్ చేసేసి వచ్చి ఇంట్లో నిద్రపోతుంటే పొద్దున్నే హెడ్లైన్స్ అరెస్ట్ ఆఫ్ ద సుమన్. ప్రెసెంట్ అయితే మీరు సీరియల్స్ చేస్తూ ఉన్నారు, అంటే సినిమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? సినిమాలు ఇక్కడ ఎవరు తీస్తున్నారో మనకు తెలియడం. ఎన్ని సీరియల్స్ చేస్తున్నారమ్మా? ఎప్పటి నుంచి మొదలెట్టారు ఈ సీరియల్స్ మొత్తం? ఒక 10-15 సంవత్సరాలు. ఇంత అద్భుతంగా సాగుతున్న మీ కెరియర్లో ఆ గ్యాప్ రావడానికి గల కారణం ఏంటి? గ్యాప్ అంటే నాకు యాక్సిడెంట్ అయ్యింది ధర్మస్థల దగ్గర. కొట్టడం లారీ వచ్చి కొట్టడం. ఇలా చూస్తే హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్లో మనం ఒక లెజెండ్ దగ్గరికి వచ్చాము. ఏంటంటే వేటగాడు, ఎన్టీఆర్ గారి వేటగాడు సినిమా నుంచి ఆవిడ ప్రస్థానం అనేది కూడా మొదలయ్యి ఆ తర్వాత ఎన్నో శృంగారభరితమైన పాత్రలు చేస్తూ అండ్ కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇలా బోల్డ్ ఎంతమంది స్టార్స్తో కూడా యాక్ట్ చేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు సీరియల్స్తో మనందరినీ కూడా అలరిస్తూ ఉన్న యాక్టర్స్ జయశీల గారు. మరి అయితే ప్రజెంట్ జయశీల గారు ఇల్లు ఎలా ఉంది అండ్ ఆవిడతో మాట ముచ్చటి అనేది కూడా ఈరోజు మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్లో మనం మాట్లాడాలి. మరి అయితే లేడెందుకు వెళ్దాం. మనం ఇప్పుడు జయశీల అమ్మగారి ఇంటికి వచ్చేసాము. మరి ఎన్నో సినిమాల్లో మనందరినీ కూడా ఎంతగానో అలరించిన జయశీల అమ్మగారి ఇల్లు ఇదే. మరి అయితే ఆవిడని పలకరిద్దాం, ఎలా ఉన్నారా ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. మా నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నామ్మా, ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాను. మీతో ఇంటర్వ్యూ అనేటప్పటికి బాగా ఎగ్జైట్ అయ్యాను. ఓకే, ఎందుకంటే ఎన్నో సినిమాల్లో మిమ్మల్ని చూసాము. సో ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా మాట్లాడదామని. చాలా చక్కగా ఉన్నాను. ఏదో 49 సంవత్సరాలు ఇండస్ట్రీ ఫినిష్ అయ్యి 50లో రన్ అయ్యాం. నేను బాలకృష్ణ గారు అందరూ 50 సంవత్సరం ఎంట్రీ అనమాట. అందరిది ఒకటేసారి ఎంట్రీయా అనుకుంటా? ఒక 4-5 మంది ఉన్నాము ఒకేసారి వచ్చిన వాళ్ళం. సిల్క్ స్మిత, ముచ్చలర్ణ గారు, నేను, తర్వాత బాలకృష్ణ గారు, మొత్తం ఒకసారి ఎంటర్ అయ్యాం. ఐ థింక్ సో 81 or 80. ఓకే, తనకైతే ఇల్లు చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఒక్కరే ఉంటున్నారా? లేదు, అమ్మ ఉండేవారు, అమ్మ చనిపోయారు. సో నేను అక్కరోడు ఉంటాము. మా ఫ్యామిలీ అంతా ప్రొద్దుటూరులో ఉంటారు, బ్రదర్స్ వాళ్ళంతా. అయితే ఇక్కడ మీరు యాక్ట్ చేసిన షీల్డ్స్ కానీ అన్ని చూస్తూ ఉంటే ఆ రోజులు బాగా గుర్తొస్తున్నాయమ్మా. అవును, అదే కదా మాకు మిగిలేది. చిరంజీవి గారితో యాక్ట్ చేసిన గ్యాంగ్ లీడర్. చిరంజీవి గారితో దగ్గర ఒక 12 పిక్చర్లు చేసి ఉంటాను. 12 పిక్చర్. మొదటి సినిమా అమ్మ? ఫస్ట్ పిక్చర్ ఆరణి మంటలు. పట్నం వచ్చిన ప్రతి వార్తలు చాలా ఉన్నాయి. గ్యాంగ్ లీడరు, బోల్డ్ ఉన్నాయి. విజయబాబు నాయుడు గారు ఎన్ని సినిమాలు తీశారో అన్ని సినిమాల్లో నేను చిరంజీవి గారు ఉంటాం. ఓకే,
ఆ తర్వాత ఇంకా మరి కోడి రామకృష్ణ గారు చిరంజీవి గారు మరి చేసిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సూపర్ డూపర్ హిట్. కోడి రామకృష్ణ గారి ఫస్ట్ పిక్చరు కో డైరెక్టర్గా చాలా చేశాడు ఆయన దాసనారాయణ రావు దగ్గర. సో ఈ పిక్చర్ చాలా సక్సెస్ఫుల్ ఆఫ్ 1 year. యా ఆ తర్వాత మనం చూడొచ్చు అక్కడ శోభన్ బాబు గారు, అది ఏమండి ఆవిడ వచ్చింది. అందులో కూడా చాలా మంచి క్యారెక్టర్ అమ్మా. అదే మోహన్ బాబు గారు కాదు, బాబు మోహన్ కోట శ్రీనివాసరావు చెల్లెలు ప్లస్ బాబు మోహన్ కు మా భార్య. ఓకే, ఏం భయం లేదని డైలాగ్ చాలా హిట్ అయింది. అంటే ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు ఎన్నెన్నో చేశారు అండ్ ఇలా చేస్తూ మమ్మల్ని అయితే ఇంకా అలరిస్తూనే ఉన్నారు కాబట్టి సో మీతో ఇంటరాక్షన్ కానీ ఒక ఇంటర్వ్యూ అనేది మనం చేసేసుకున్నాం. తప్పకుండా. ఓకేనా? ఓకేనా అమ్మా, తనకైతే ఎన్నో సినిమాల్లో ఒక శృంగార తారగా కానీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేసినారు అండ్ ఇప్పుడైతే సీరియల్స్తో కూడా మరి ముందుకెళ్తూ ఉన్నారు. మరి అంతే కదా, మేము ఫీల్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు రాలేదు. ఈ లోపల ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చేసారు. తర్వాత రామానాయుడు గారు అందరు ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ చెన్నైలో ఏం చేస్తావు అని తిట్టారనమాట. అట్లాగే ఈయన కూడా కోడి రామకృష్ణ గారు కూడా తిట్టారు. తర్వాత ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంతకు మీ జర్నీ అనేది 80s మొదలైంది. 80s మొదలైంది. కానీ చెన్నైలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మరి హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? ఇప్పుడు ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చాను. నేను 40 yearsగా అక్కడే ఉంటున్నాను. నా 16వ ఏట వచ్చాను చెన్నైకి. సో నాకు అన్నం పెట్టిన తల్లి ఎవరంటే తమిళనాడు. అంటే నాకొక్కదానికి కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ఆదరించి భాషా భేదం లేకుండా అన్ని భాషల వలన ఆదరించింది తమిళనాడు. ఓకే, మరి ఇంతకు ఫస్ట్ సినిమా అనేటప్పటికీ ఖచ్చితంగా అవకాశం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో మొదలైంది. అవును, అది కూడా ఏంటంటే రాశి గారి తాతగారు వల్ల అది కూడా అవును. ఏంటి ఆ ఇన్సిడెంట్ అనేది కూడా చాలా గమ్మత్తుగా ఉంది అసలు. అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నేను వచ్చాను ఫీల్డ్కి. ఇంట్లో చెప్పబెట్టకంటే మాకు లారీ ట్రాన్స్పోర్ట్ చెన్నైలో ఉంది. చిన్నప్పుడు వచ్చిపోతూ ఉండేవాళ్ళం. కొన్ని కారణాల వల్ల నేను అన్ఎక్స్పెక్టెడ్గా రావాల్సి వచ్చింది. మా మదరు చిన్న వయసులోనే మ్యారేజ్ అంటే నాకు ఇష్టం లేదు. ఐఎమ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజెస్ ఆల్సో. ఓకే, సో అన్నిట్లో ఫస్ట్ ఒక సోషల్ తప్ప. సోషల్ ఇంపార్టెంట్ చేసింది. సోషల్ అది సాంఘిక మొత్తం కొన్ని గుర్తుండవు. అదే సైన్స్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి ఈజీగా అన్నీ ఇది. తర్వాత స్కూల్లో ఫంక్షన్స్కి అంతా ఫస్ట్ ప్రైజ్లు వచ్చేటివి. అట్లా డ్యాన్సు, తర్వాత కుట్టు మిషను అన్నీ ఒకటని కాదు, అన్నీ మా అమ్మ నేర్పించారు. సో హిందీ ప్రాథమిక మధ్యమ పాస్. అలా నా జర్నీ అలా వచ్చింది. ఏదమ్మా మొదటి సినిమా ఏంటమ్మా? యాక్చువల్గా మొదటి సినిమా మనుషులు చేసిన దొంగలు, రిలీజ్ అయింది వేటగాడు. ఫస్ట్ వేటగాడు. అది ఇండస్ట్రీ హిట్ ఆ రోజుల్లో. ఫస్ట్ అదే నా మూగి పిల్ల క్యారెక్టరు. టీ తోటలో ఎస్టేట్లో పనిచేసుకునే అమ్మాయి. వీళ్ళు వచ్చి రేప్ చేసేసి నీళ్ళలో ముసలికి వేసి చంపేస్తారు. సత్యనారాయణ గారు. మరి ఫస్ట్ యాక్ట్ చేసిందేమో ఒకటి, కాకపోతే మరి వేటగాడిలో ఈ అవకాశం, ఈ జర్నీ కానీ. ఈ జర్నీ అంటే అప్పుడు బాగా సన్నగా అందంగా ఉండేదాన్ని. అంటే చెప్పుకోకూడదు మా అందం గురించి. సో ఇంకా వచ్చేసాము ఫీల్డ్కు అనేసి దీంతో రామారావు గారు అప్పుడే చెప్పారు, ఈ సినిమాతో వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకో. ఎందుకంటే రాయలసీమ ఈ వరద బాధ్యతలకు వచ్చారు వీళ్ళందరూ. జమున గారు, కృష్ణ కుమార్ గారు, రామారావు గారు. అప్పుడు నాకు ఒక 10 years ఉంటాయి. బాగా పేరున్న వాళ్ళు మా ఫ్యామిలీ. సో ఫస్ట్ నా చేత నోట్ల మాల వేయించారు మా నాన్నగారు ఇంత పాప అప్పుడు. సో అప్పుడు అలా పరిచయం అయింది. తర్వాత మళ్ళీ పి పుల్లయ్య గారు బామర్ది గారు ఉన్నారు కదా, వెంకట శాంతకుమారి నాన్నగారు అంతా ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడైనా సరదాగా వచ్చేవాళ్ళం చెన్నైకి. మా లారీ ట్రాన్స్పోర్ట్ టికెట్ ఉంది కదా అనేసి. ఓ రోజు ఏదో సినిమా షూటింగ్ దగ్గరికి చూడాలని చెప్తే సాంగ్ జరుగుతుంది. ఓకే, అట్లా ఇంకా సరే అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల నాట్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ ద ఫీల్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడు మరి కృప ఇచ్చాడు. సో ఏకతాటిగా ఒక 5 languagesలో మంచి. కానీ ఇట్లా వేటగాడు సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత అది రాశి వాళ్ళ తాతగారు. ఎందుకంటే రాశి తాతగారు వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ సప్లైయర్. ఓకే,
వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి. సో ఆయన లేదమ్మా నువ్వు చేస్తే బాగుంటుంది సినిమాలని ఆయన సూర్యనారాయణ గారు చూపించారనమాట. చూపిస్తే వెంటనే వీళ్ళు సెలెక్ట్ చేశారు రాఘవేంద్రరావు గారు. ఓకే. అట్లా కానీ మరి ఆ టైంలో చేసేటప్పుడైనా కానీ కొంచెం ఇబ్బంది కానీ ఎట్లుండింది అసలు? భయం ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాధవన్ మాస్టర్ నా గురువు గారు హార్స్ రైడింగ్, సోల్ ఫైట్ అవంతా నేర్పించారు. తర్వాత హేమామాలి డ్యాన్స్ మాస్టరు, వైజయంతిమాల డ్యాన్స్ మాస్టర్, నాకు మాస్టరు కృష్ణకుమార్ దార్వార్ అని. సో ఆయన దగ్గర క్లాసికల్ కథక్ నేర్చుకున్నాను. ఓకే. సో డేర్ అండ్ డాష్, ఏదైనా కాళ్ళు ఇరిగిపోతాయి, దెబ్బలు తగులుతాయని లేదు, దూకమంటే దూకేసేదాన్ని. సో అట్లా వచ్చానమాట. కానీ అయినా కానీ మీరు ఫిజికల్గా ఏంటంటే ఆ డేర్ అండ్ డాషింగ్, ఆ స్టంట్స్ కానీ దూకడం కానీ అన్నీ చేసినా కానీ ఈవెన్ మనస్తత్వంలో డిసిషన్ తీసుకోవడంలో కూడా మీరు డేర్ అండ్ డాషింగ్. అవునవును. సో నేను ఎవరి మాటలు వినను, ఎందుకంటే సైకలాజికల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, మనకు మంచి చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. సో దానివల్ల నేను మంచి తీసుకుంటాను, చెడైతే దూరంగా ఉంటాను. ఓకే. నాకు తెలిసిపోతుంది. అది కూడా ఎలా తెలిసిపోతుంది అంటే మెడిటేషన్లో బాగా ఉన్నాం కాబట్టి. ఓకే. మేము సన్నును చూసి మెడిటేషన్ గురువు గారి దగ్గర ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు స్కాన్ ఆగ్నేయ చక్రలో మీ పేస్ట్ స్కాన్ చేస్తే మీ యాక్టివిటీస్ మాకు తెలిసిపోతాయి. అంటే ఇప్పుడు నేను ఎదురు కూర్చున్నాను, నా దగ్గర స్కాన్ చేసేసారా? చేయలేదు. అంటే అంత గొప్ప ఏం కాదు, అది కంటిన్యూగా ప్రాక్టీస్ ఉంటే వచ్చేది. మధ్యలో గ్యాప్, షూటింగ్స్ దానివల్ల ఓకే. కొంచెం. అంటే అప్పుడు ఆ వేటగాడు సినిమాతో మీకంటూ మంచి అద్భుతమైన పాత్రతో ఒక గుర్తింపు అనేది కూడా వచ్చింది. సినిమా కూడా అద్భుతమైన హిట్ అయింది. దెన్ ఆ తర్వాత జర్నీ అనేది కూడా, ఆ జర్నీ ఏమైందంటే ఆటోమేటిక్గా త్రిమూర్తి ప్రొడక్షన్స్ డూండి వాళ్ళది ఉండేది. సో టక్ 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 సినిమాలు వచ్చేసాయి. ఒక రోజు 3 షిఫ్టింగ్లు కూడా, 3 షిఫ్టింగ్లు కూడా చేశాను నేను. ఎందుకంటే అప్పుడు ఆర్టిస్టులు ఎవరున్నారు, నేను సిల్క్ స్మిత, ముచ్చెర్లన్న ఒకసారి వచ్చాము. పాత వాళ్ళంతా ఇదే, కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క దానికి మేము నలుగురం, నేను లేకపోతే చంద్రలేఖ చేసేది, నేను బిజీగా ఉంటే. అట్లా మాలో సర్కిల్ తిరిగేది. మేము నలుగురమే. ఇప్పుడు ఈ గయాలి క్యారెక్టర్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, వ్యాంప్ కానీ. విజయబాబు నాయుడు గారు వచ్చి నువ్వు ఒకే దీనికి వేస్తే బాగుండదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే ఏ క్యారెక్టర్కైనా పనికొస్తావు, వ్యాంప్ అయితే వ్యాంప్కి ముద్ర పడుతుందని నన్ను మార్చారు. పెద్ద బొట్టు పెట్టేసి, బొట్టు కాటుకలో కొన్ని క్యారెక్టర్స్ మంచి తగిలాయి. ఒక 2 సీన్స్ అయినా దెర్ ఈస్ ఎ సూపర్ డూపర్ హిట్ పిక్చర్స్. స్కోప్ ఉన్నది, మంచి స్కోప్ ఉన్నట్టు. అది తర్వాత మాదల రంగారావు గారుతో ఆ బుర్రకథ హైలైట్ అయిపోయేసి దాంతో ఒక మంచి పేరు వచ్చింది. రేపటి పౌరులు అవన్నీ మంచి సినిమాలు, అరుణ కిరణం, చాలా హిట్ పిక్చర్స్ అన్ని. ఈ లోపల టి కృష్ణ గారు డైరెక్టర్ రావడం, మాదల రంగారావు, ముత్యాల సుబ్బయ్య అందరినీ ఇచ్చేయడం. సో అట్లా 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 నా జర్నీ. కానీ ఆ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ అయినా కానీ సినిమా అంటే టర్నింగ్ పాయింట్ లాంటిది యువతరం కదిలింది. రేపటి పౌరులు అదే ముఖ్యంగా ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకొని చెప్తున్నారంటే ఎంత గుర్తుంటే, నేను యాక్ట్ చేసిన పిక్చర్స్ అన్నీ నాకు గుర్తుంటాయి. నాకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి అనుభవాలు నేర్పించారు. ఫీల్డ్ అంటే మాకు తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర కొన్ని సూచనలు నేర్చుకున్నాం. అట్లాగే శివాజీ గణేషన్ గారు ఎక్కడ పోయినా ఏ వదురు పెరుసు అనేవాడు. అంటే లిప్పు పెద్దది కాబట్టి ఆ నిక్కినేమితో వదురు పెరుసు అంటే పెదుము లావు అని అర్థం తమిళ్లో. ఏ గొల్టీ, తెలుగు కదా మాది, తమిళ్ రాదు కాబట్టి కొంచెం అసలాంగా గొల్టీ అనేవాడు. నన్ను గొల్టీ అంటున్నారని ఏడిస్తే తర్వాత మీనింగ్ చెప్పాడు. గొల్టీ అంటే TULUGU తిప్పు అన్నాడు. అది అర్థం, తెలుగును గొల్టీ అంటామని చెప్పారు. కానీ అమ్మా ఈ కైండ్ ఆఫ్ పాత్రలు చేస్తూ ఉన్న టైంలలో కానీ ఏంటంటే కొంచెం లిమిట్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడంటే జనరేషన్ వేరు, కానీ ఆ రోజుల్లో అక్కడ స్క్రీన్ మీద చూసేటప్పుడు ప్రేక్షకుల్ని అలరించడం కోసం మీరు అక్కడ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంటుంది. కానీ ఆ షూటింగ్ లొకేషన్లో అలాంటి శృంగార పాత్రలు చేయడం అనేది కూడా పెద్ద టాస్క్ కదా.
కానీ అది నాకేంటో తెలియదు, డైరెక్టర్ లేదు చెప్తే. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక గ్రాండ్ ఫాదర్. ఎందుకంటే ఒక 100 మందికి భోజనాలు పెట్టి వాళ్ళ నాలన పాలన చూసేవాడు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టరు. మన కెమెరా కానీ, మన కెమెరాలో అసిస్టెంట్లు కూడా పాపం ఆ ఫీల్డ్లో ఆ కెమెరాలు ఎత్తుకొని పైకి ఎక్కడం ఉంది. అందరూ కష్టజీవులమే మేము, ఎండనక వాననక అది. సో ప్రొడ్యూసర్ బాగుంటే మనం బాగుంటాం అన్నది కాన్సెప్ట్ స్టిల్ నాకు. ఓకే. సో వాళ్ళను అనుసరించి నేను వెళ్ళి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా ప్రేక్షకులు, నా దర్శకులు, నా నిర్మాతలే. కానీ ఏ రోజు కూడా మీరు చేస్తున్న పాత్రలో ఇది ఇబ్బంది, అది లేదు, అది వద్దు అని అన్న సందర్భం ఏదైనా ఉన్నదా? ఉంటుంది. అంటే మా యాక్టింగ్ పరంగా ఇబ్బంది కాదు, మానసికం కొన్ని ఉంటాయి కదా, హెల్త్ ఆఫ్ డే ఇది. 3 షిఫ్టింగ్లు అంటే మార్నింగ్ 7 to 1, 2 to 6, 6 to 12 కొంచెం ఉంటుంది కదా. ఇక్కడ కాస్ట్యూమ్స్ గబగబా తీసేసి మళ్ళీ ఆ గెటప్ వేసేసుకొని అవి తగిలించుకొని అంత ఇది. కానీ యాక్టింగ్ అంటే నాకు ప్రాణం. ప్రాణం మీన్స్ అందులో ఉండిపోయా. కానీ అంటే ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా సో ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. అయినా మీరు రావడం, కానీ ఆ పాత్రలు చేసుకుంటూ వెళ్ళడం, మీకంటూ గాడ్ ఫాదర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నాకంటూ వీళ్ళే గాడ్ ఫాదర్స్. ఎవరంటే శివాజీ గణేశన్ దగ్గర కొన్ని ట్రిప్స్ నేర్చుకున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర ఎలా మసులుకోవాలని నేర్చుకున్నాను. ఓకే, మనుషులతో ఎలా ఉండాలి, నీకేమీ తెలియదు అని చెప్పి ఎలా మాట్లాడాలని ఆయన దగ్గర నేర్చుకున్నాను. చాలామంది రామారావు దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. నేను 3 గంటలకే లేచేసి మేకప్, నేను ఎట్లాగే 5 అంటే 5కి లేచి 6 o'clock మేకప్తో వచ్చేస్తాను. సో ఆయన ఇది తీసుకున్నాను నేను. ఓకే. సో రామారావుతో చాలా సినిమాలు చేశాను నేను ఆయనతో. ఆయన క్రమశిక్షణ అంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి అన్నది. కానీ చాలా మంచి టిప్స్ అనేది కూడా ఇచ్చి ఇన్నాళ్ళు సర్వైవ్ అవ్వడానికి. శోభన్ బాబు దగ్గర కొంచెం నేర్చుకున్నాను. ఉన్నారు అందరూ మహానులే. కృష్ణ గారు ఒకసారి దొంగల దోపిడిలో నా కాళ్ళు 2 పోవాల్సింది హార్స్ రైడింగ్లో. అవునా? చాలా 50 గుర్రాలు హార్స్ రీల్స్లో చూసుకోలే. మోహన్ బాబు అలా వేసుకొని తీసుకెళ్ళేటప్పుడు పోయేటప్పుడు మొత్తం ఆ గోడ సందులో ఇంత చిన్న దానిలలో వెళ్ళాలి. ఇట్లా పని పెట్టుకొని పోయేటప్పుడు ఈ 2 కాళ్ళు ఎగరాల్సింది. కృష్ణ గారే అమ్మాయి జాగ్రత్త కాళ్ళు అంటే అప్పుడు ఆ వాయిస్ వినేసి కాళ్ళు ఇలా తిప్పుకున్నాను, లేకపోతే 2 కాళ్ళు ఇది. అట్లాగే విజయ నిర్మల గారు కూడా. వీళ్ళందరూ నాకు బాగా ఎట్లా అంటే వాళ్ళ ఇంటి పాపలాగా నేను. రామారావు గారు అంటే మా కుటుంబం అన్నట్లు. బాలయ్య బాబు గారు కానివ్వండి, ఆర్ కృష్ణ గారు కానివ్వండి, మన కెమెరామెన్ మోహన్ కృష్ణ గారు కానివ్వండి, వీళ్ళంతా అనమాట. అంటే మాదాల రవి గారితో ఒక సాంగ్ ఉంది చూడమ్మా, మాదల రంగారావు అందాల కూతురు నాది బొరకథ హైలైట్. అది ఇప్పటికీ ఎప్పుడైనా వచ్చిందంటే అలా పెట్టి చూస్తూ ఉండే టైప్. అవును, ఇప్పటికే జనంలో అలా నిలిచిపోయింది. పోతురాజు కూతురు ఎలా ఉన్నిందమ్మా ఆ డేస్ కానీ, ఆ మెమరీస్ కానీ? ఆ మెమరీస్ చాలా థ్రిల్గా ఉండేది. ఎందుకంటే కంటిన్యూస్గా ఆయనకు ఫస్ట్ పిక్చర్ ఉత్తరం కదిలింది. 7 రోజులు డే అండ్ నైట్ చేసాము ఆ బుర్రకథ. నిద్ర వస్తే అలా నిద్రపోయేదాన్ని, మళ్ళీ లేపితే మళ్ళీ వచ్చేదాన్ని. అందరూ కష్టపడ్డాం, అందరూ మండు టెండర్లలో. పాలేరు క్యారెక్టర్ ఆయన కట్టెలు కొడుతుంటే నేను పైనుంచి చూసి ఆయన్ను అలా ఇది చేసి అట్లా రొమాంటిక్గా చూడడం, ఇలా చూసి అలా ఇది అంటే పోతులు అక్కడ అంటే ఆ సబ్జెక్టు అక్కడ అది వర్తిస్తుంది. అంటే పాలేర్లు పనిచేస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు బయటికి పోకుండా ఉండే ఆ కాన్సెప్ట్ వాళ్ళు తీశారు. అది కానీ ఆ రోజుల్లో అట్లాంటి కాన్సెప్ట్లు అంటే చాలా డేరింగ్ అండ్ డాష్. తను చాలా మొండోడు రంగారావు గారు. బట్ వచ్చి చాలా మంచి మనిషి. నా చేత ఒకరు అయితే అమ్మాయి బాగుండదన్నా, ఎందుకన్నా అమ్మాయిని తీసుకుంటున్నావు అనేసి కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉన్నారు డైరెక్టర్స్లో. అంటే అమ్మ పెట్టదు అడక తినేది అన్నట్టు వాళ్ళు ముందుకు రారు, వచ్చేవాళ్ళని కూడా రానిచ్చారు అనమాట. లేదు, అమ్మాయిలో నాకు ఆ లక్షణాలన్నీ కనిపిస్తున్నా, అమ్మాయే కావాలి అని చెప్పాను. పట్టుబట్టి ఆ బుర్రకథకు ఆ క్యారెక్టర్కి అమ్మాయి సరిపోతుంది నాకు.
కానీ ఆ రోజుల్లో మీరు చేస్తున్న క్యారెక్టర్లలో సో ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ కైండ్ ఆఫ్ కానీ అవును. ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్నది ఇచ్చింది ఆయనే కదా ఫస్ట్. ఫస్ట్ అన్ని విప్లవ శంఖంలో నా వయసు అప్పుడు 20 years 21. ఆ రోజులలో నన్ను బామ్మగారి క్యారెక్టర్ చేయించాడు. ఇది 20 ఏళ్ళప్పుడు నా 20 ఏళ్ళ వయసులో బామ్మ క్యారెక్టర్ చేయించాడు. నర్రా వెంకటేశ్వరరావు కోడలుగా ఒక విడో క్యారెక్టర్. ఓకే. చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేయించారు నా చేత. అట్లాగే రేపటి పౌర్లో విజయశాంతి గారు మంచి పాఠాలు చెప్తుంటే నేను పిల్లల్ని అంతా చెడగొట్టే పాఠాలు చెప్తుంటాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ద డిఫరెంట్ ఆఫ్ రోల్స్ అండ్ డిఫరెంట్ ఆఫ్ గెటప్స్ అన్నీ వచ్చింది ఆ భగవంతుడి దయ వల్ల. సూపర్. అసలు నేను అప్పుడు అనుకుంటాను హైదరాబాద్ అప్పుడే షిఫ్ట్ అయింటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళం. గ్యాప్ ఇచ్చామన్నమాట. ఇండస్ట్రీ అంతా ఎక్కడికి రావడం, మేము రాకుండా పోవడం. కానీ సినిమాలు అనేటప్పటికీ బయట వాళ్ళకు ఒక చిన్న చూపు అనేది కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మరి మీరు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ అన్నీ చేస్తూ ఉన్న టైంలలో మరి ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి కానీ ఇబ్బంది కానీ అండ్ బయట సమాజం నుంచి మిమ్మల్ని చూసేటప్పుడు కానీ? వాళ్ళు చూస్తే చూస్తారు, మనం చూడకూడదు కదా. ఇప్పుడు ఎవడో చూస్తున్నాడని మనం ఆ స్టెప్కి వెళ్ళకూడదు కదా. అంటే దాన్ని మీరు ఎలా అధిగమించారు? ఏంటంటే వ్యాంప్ క్యారెక్టర్స్ ఇలా బోల్డ్ చాలా మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారే వాళ్ళందరూ ఇది అని అంటుంటారు. అవన్నీ నేను పట్టించుకోను. ఓకే. ఒకసారి కోపం వస్తుంది, చాలా కోపం నాకు. అలా అంటే ముందు ఏటు మరి మాట అంత ఉండేదాన్ని. అలా 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 అని నవ్వుకుంటూ అలా. కానీ ఫస్ట్ చేసే టైంలో ఎప్పుడో ఒక్కసారి నా రియాక్ట్ అయిన ఉంటారు కదా? అయ్యాను, కొట్టాను ఒకరిని. ఎక్కడ? ఆర్సిల్స్లో. పాప అతను తప్పలేదు. మంచి ఎండల్లో గుర్రపు ఇదన్నమాట, కింద పడి కాలు నొప్పి కుంటుకుంటా వచ్చానన్నమాట. వస్తుంటే పాపం ఆయన కూడా కో డైరెక్టర్ రెడ్డి అని స్వామి, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేను సరే జూనియర్ ఆర్టిస్టులు అందరు ఉన్నారు కదా, వాళ్ళనంతా పిలుస్తున్నారేమోలే మనకెందుకని నేను నడుస్తూ పోతున్నా. కాళ్ళు పెయిన్, ఫ్రాక్ ఇక్కడ వరకు ఇది. నేను ఎక్కడికి వెళ్తున్నా అన్నాడు. నేను అన్నాను పిలిచావా అన్నాను. అంటే అవును అన్నాడు. వస్తున్నాను. వచ్చా. ఏమని పిలిచా? నేను ఎక్కడికి వెళ్తున్నా అన్నా. నువ్వెవడరా? నువ్వు నాకు అన్నవా, మామవా, ఎప్పుడన్నా నీతో ఏదైనా చేశానా, ఎలా మాట్లాడతావని పీకే. ఈ లోపల కృష్ణ గారు చూస్తున్నారు. ఏంటో అమ్మాయి ఏంటో చూడు అని చెప్పి పంపించాడు. నేరుగా అప్పుడు కృష్ణ గారు ఎవరితో అంటే ఎక్కువ మాట్లాడరు. ఆయన వర్క్ ఏంటో ఆయనే, అట్లాగే నా వర్క్ ఏంటో నేను మాట్లాడుతూ కూర్చుంటే వింటుంటాం అంతవరకే. అంటే ఆయన అప్పటికే టాప్ హీరో. సో దానివల్ల అంటే లేదు చూడు సార్ ఇలా మాట్లాడుతున్నాడు. నేను కాళ్ళు బాగా వాచిపోయి, మీకు తెలుసు కాళ్ళు 2 పోవాల్సింది, మీరు సేవ్ చేశారు. నాకు బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ మండు ఎండలు, ఎక్కడ పోవాలో తెలియక నేనేదో కుంటుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఓపెన్ కదా, మన ఇప్పుడులాగా క్యారవాన్స్ అవి లేవు. ఎక్కడ చెట్ల పొదల్లో ఎక్కడన్నా ఉంటే ఏదో పాస్ చేసుకొని రావాలి. ఇలా మాట్లాడుతుంది. ఏంటి నీకు బుద్ధి ఉందేంటి, అమ్మాయిని అలా మాట్లాడచ్చా అని క్లాస్ పీకారు.